రెండవ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి. నాటి విజయము జనులకందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని, నగరియందున్న రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణములను, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరినీ నేడు సిగ్గుపరచి, నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనుపరిచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రతికియుండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాకయుండిన ఎడల ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలువడని యెహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా, రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను. రాజు గుమ్మములో కూర్చున్నాడను మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరి గాని ఇశ్రాయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి. అంతటా ఇశ్రాయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకొనిరి, మన శత్రువుల చేతిలో నుండియు ఫిలిష్తీల చేతిలో నుండియు మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములో నుండి పారిపోయెను. మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయెను. కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఏల మాట్లాడకపోతిమి? రాజైన దావీదు ఇది విని యాజకులగు సాదోకునకును అబ్యాతారునకును వర్తమానము పంపి, ఇశ్రాయేలు వారందరూ మాటలాడుకొను సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనుక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారు? మీరు నాకు ఎముకనంటినట్టియు మాంసమునంటినట్టియు సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు అమాసా యొద్దకు దూతలను పంపి, నీవు నాకు ఎముకనంటిన బంధువుడవు, మాంసము నంటిన బంధువుడవు కావా? యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను ఖాయపరచని ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగజేయునుగాకని చెప్పుడనెను. అతడు పోయి ఎవరునూ తప్పకుండా యూదావారినందరినీ రాజునకు ఇష్టపూర్వకముగా లోబడునట్లు చేయగా, నీవును నీ సేవకులందరూ మరలా రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి. రాజు తిరిగి యొర్దాను నది యొద్దకు రాగా, యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి. అంతలో బహురీమునందున్న బెన్యామీనీయుడగు గెరా కుమారుడైన షిమీ త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడా వచ్చెను. అతని యొద్ద 1000 మంది బెన్యామీనీయులు ఉండిరి. మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును అతని 15 కుమారులను అతని 20 మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి. రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చియుండిరి. అంతటా గెరా కుమారుడగు షిమీ వచ్చి రాజు యొర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము. నా ఏలినవాడవును రాజువునగు నీవు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసుడనగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము, మనస్సునందుంచుకొనకుము. నేను పాపము చేసితినని నాకు తెలిసినది గనుక యోసేపు వారందరితో కూడా నా ఏలినవాడవును రాజువునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా వచ్చియున్నానెను.
అంతటా సెరూయా కుమారుడగు అబీషై, యెహోవా అభిషేకించిన వానిని శపించిన ఈ షిమీ మరణమునకు పాత్రుడు కాడా అని అనగా, దావీదు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలు వారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారి మీద రాజునైతినన్న సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చెను. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును ఎదుర్కొనుటకు వచ్చెను. రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయు, గడ్డము కత్తిరించుకొనకయు, బట్టలు ఉదుకుకొనకయు నుండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేమునకు రాగా, రాజు మెఫీబోషెతు, నీవు నాతో కూడా రాకపోతివేమని అతనిని అడిగెను. అందుకతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసుడనైన నేను కుంటివాడను గనుక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా, నా పనివాడు నన్ను మోసము చేసెను. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడవును రాజువునగు నీతో అబద్ధమాడెను. అయితే నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుము. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారై ఉండగా, నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి. కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా, రాజు, నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు? నీవును సేబాయును భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చి తిని గదా అనెను. అందుకు మెఫీబోషెతు, నా ఏలినవాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చియున్నావు గనుక అతడు అంతయు తీసుకొని వచ్చుననెను. మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీము నుండి యొర్దాను వద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను. బర్జిల్లయి 80 సంవత్సరముల వయస్సు కలిగి బహు ముసలివాడై ఉండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహానయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చెను. యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించెదను. నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవీయగా, బర్జిల్లయి, రాజవగు నీతో కూడా యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతకబోవుదును? నేటికి నాకు 80 ఏండ్లాయెను. సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలుసుకొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్కయు స్వరము నాకు వినబడునా? కావున నీ దాసుడనగు నేను నా ఏలినవాడవును రాజువునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను? నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చెదను గాని రాజువగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా? నేను నా ఊరియందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము. చిత్తగించుము. నీ దాసుడగు కింహాము నా ఏలినవాడవును రాజువునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము. నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయుమని మనవి చేయగా, రాజు, కింహాము నాతో కూడా రావచ్చును. నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను. మరియు నా వలన నీవు కోరుకొనుదంతయు నేను చేసేదనని సెలవిచ్చెను. జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకొని దీవించెను. తరువాత బర్జిల్లయి తన స్థలమునకు వెళ్ళిపోయెను. యూదా వారందరూ ఇశ్రాయేలు వారిలో సగము మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చెను. ఇట్లుండగా ఇశ్రాయేలు వారందరూ రాజునొద్దకు వచ్చి, మా సహోదరులకు యూదావారు ఎందుకు నిన్ను దొంగిలించుకొని నీ ఇంటి వారిని నీ వారిని యొర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడుగగా, యూదా వారందరూ, రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు గదా, మీకు కోపమెందుకు? అలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనను తింటిమా? మాకు ఇనాము ఏమైనా ఇచ్చెనా అని ఇశ్రాయేలు వారితో అనిరి. అందుకు ఇశ్రాయేలు వారు,
రాజులో మాకు 10 భాగములున్నవి. మీకంటే మేము దావీదునందు అధిక స్వాతంత్ర్యము గలవారము. రాజును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా మాటలాడిన వారము మేమే గదా, మీరు మమ్మను నిర్లక్ష్యము చేసితిరేమి అని యూదా వారితో పలికిరి. యూదా వారి మాటలు ఇశ్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను.